వస్తువులను తాకినప్పుడు స్వేదం కారణంగా పడే వేలి ముద్రలను శాస్త్ర పరిభాషలో లేటెంట్ ఫింగర్ ప్రింట్స్ అంటారు. నేర దర్యాప్తులో ఇవి చాలా కీలకం. వీటిని సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు వస్తువులపై విషతుల్య పొడిని చల్లుతూ ఉంటారు. ఈ పొడి పర్యావరణానికి హానికరమే కాకుండా వస్తువులపై ఉండే DNA ఆనవాళ్లను కూడా దెబ్బతీస్తుంది. ఫోరెన్సిక్ దర్యాప్తులో భాగంగా వేలిముద్రల సేకరణకు సురక్షితమైన ఫ్లోరిసెంట్ స్ప్రేను చైనా, బ్రిటన్లకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. నీటిలో కరిగిపోయే ఈ స్ప్రే విషతుల్యం కాదని అన్నారు. వస్తువులపై కంటికి కనిపించకుండా ఉండే వేలిముద్రలు ఈ స్ప్రే చల్లగానే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చైనాలోని షాంఘై నార్మల్ విశ్వవిద్యాలయం, బ్రిటన్లోని బాత్ వర్సిటీ పరిశోధకులు అద్దకం స్ప్రేను అభివృద్ధి చేశారు. LFP ఎల్లో, FFP రెడ్ రంగుల్లో దీన్ని రూపొందించారు. అవి వేలిముద్రల్లో కొన్ని రుణావేశ పరమాణువులతో బంధాన్ని ఏర్పరుస్తాయి. ఆ తర్వాత ఫ్లోరిసెంట్ కాంతిని వెదజల్లుతాయి. జెల్లీ ఫిష్ లో కనిపించే ఒక ఫ్లోరిసెంట్ ప్రోటీన్ ఆధారంగా తాజా అద్దకాలను శాస్త్రవేత్తలు తయారు చేశారు. వీటితో DNA విశ్లేషణకు ఎటువంటి అడ్డంకులు ఉండవన్నారు.